బిర్యానీ ఆకు, ఫస్ట్ నూనె వేసుకొని మళ్ళీ బిర్యానీ ఆకు, నూనె వేడైనాక బిర్యానీ ఆకు బాగా కలబెట్టుకోవాలా. బాగా కలబెట్టాల్సిన పనిలే. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా ఫ్రై కావాల. మసాలా ఏం లేదు దాంట్లో. ఎర్రగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత కస్తూరి మేతి. ఇంత మా లడ్డుగాడు బాసిత్, లడ్డు బాసిత్ చూసే ఫోటో తీస్తాను. బాసిత్ ఫోటో తీసేవరకు లడ్డు బాసిత్. చెక్క లవంగాల పొడి, యాలకులు బాగా దంచుకోవాలి ఇట్లా. మాస్టర్ చెఫ్ మా చాచి అని చెప్పు. మాస్టర్ చెఫ్ మా చాచి. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. అవన్నీ వేస్తున్నా. పుదీనా, కస్తూరి మేతి, పచ్చిమిరపకాయ. ఆనియన్ ఎంత ఎర్రగా వేసుకున్నా కలర్ అంత వస్తుంది రైస్. కుష్కా టేస్ట్ మసాలా లేకోకుండా కుష్కా కాబట్టి ఈ ఆనియన్ కలరే రైస్ కానీ అదే కలరే వస్తుంది. మనం లైట్ దంచుకుంటే లైట్ కలర్. లాస్ట్లో చూద్దాం ఏ కలర్ వస్తుందో కుష్కా. ఈ గిన్నెతో 1.5 గిన్నె బియ్యం అంటే ఒక గిన్నెకి 1.5 వాటర్ వేసేసేనా. ఒక గిన్నెకి 1.5 అంటే హాఫ్కి 2.5 మొత్తం. 2.5 గిన్నె నీళ్ళు. ఉప్పు వేయి మళ్ళీ చేయి కడుక్కొని వేస్తాం.
2 కేజీలు అన్నానికి 5 పిరికెళ్ళు. చూపి ఎట్లుంది. బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసేయాలి. బాగా తెరలేటప్పుడు బియ్యం వేసేయాలి. బియ్యం ముందే కడిగి నానబెట్టుకుంటాం. కడిగి నానబెట్టుకుంటే బియ్యము మళ్ళీ దాంట్లోకి వేసేయాలి. బాగా తెరలేటప్పుడు బియ్యం వేసుకోవాలి. బాగా ఉడకల్లా ఈ నీళ్ళు. అట్లా తెరలేటప్పుడు మనం ఎసురు కడిగి పెట్టుకుంటే బియ్యము బియ్యము 5 కేజీలు బియ్యం. ఈరోజు అన్నీ కట్టెల పొయ్యి మీదనే ఈరోజు మా ఇంట్లో అన్ని యాడ్ చేసినాము. అన్నము కట్టెల పొయ్యి, పాత రకం, పాతకాలం వంట. బాగా ఇట్లా కలబెట్టుకొని ఉప్పు అంతా సరిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి. ఈరోజు వంట మొత్తం మా చాచీనే. వంట ఎట్లుందో మీరు కింద కామెంట్ చేయాల. నిమ్మకాయ రసంతో కలర్ అన్నంలోకి వేసేకే. అన్నంలోకి వేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలరా? ఓ దాంట్లోకి ఆరెంజ్ కలర్, నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ రసంతో కలిపి పోసుకోవచ్చు, లేకుంటే పాలల్లో కలిపైనా వేసుకోవచ్చు. దాంట్లోకి గ్రీన్ కొద్దిగా వేసుకోవాలి. ఉంది కదా అని ఎక్కువ వేస్తే కలర్ అంతా వేరైపోతుంది అన్న. మంట తీస్తాను చూడు. కలర్ మన మసాలా వేయకుండానే కలర్ బాగా వచ్చింది. ఒక్కసారి అంతా కలుపుకొని బాగా కలబెట్టుకొని ఇంకా కలర్ వేసేయాల. అన్నం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది కూడా కావాలి లైట్గా. గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ లైట్ కలర్ వేసేసుకొని ఇంకా కొద్దిగా దాని మీద నిమ్మకాయల రసం. కలబెట్టకూడదా? కలబెట్టుకోకుండా మూత పెట్టేసేయాలి.